నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, 23 కోట్ల రూపాయలు ఒకే ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్నాడు. ఎక్కడ అంటే గనక రాచకొండ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్. దీనికి సంబంధించిన ఎల్బీ నగర్లో రాచకొండకి సంబంధించిన సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి. అక్కడికి వెళితే అతను మొహం మీద కూర్చోబెట్టి సిగ్గులేదురా పోగొట్టుకోనీకి అని చెప్పని వెళ్ళిన వ్యక్తిని అవహేళనగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ పాయింట్. కేసు రిజిస్టర్ చేయమంటే కనుక ఈ 23 కోట్లకి కేసు రిజిస్టర్ చేసే అధికారం మాకు లేదు, మాకు మా అయితే కనుక 50 లక్షలు కోటి రూపాయలు అంతే, మేం చేయమని చెప్పి 4 రోజులు తిరిగితే నా దగ్గరకు వస్తే ఈడీకి కంప్లైంట్ ఇస్తే ఈడీ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే నేను హైకోర్టులో రిట్ వేసిన తర్వాత బలవంతంగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఈ యొక్క బాధితుడు మొత్తం ఇతను ఏ విధంగా మోసపోయాడని చెప్పి 23 కోట్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంటు, అదేవిధంగా ఎవరైతే కనుక బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుల యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, అతని యొక్క కారు డీటెయిల్స్ అన్నీ కూడా క్లుప్తంగా రాసినా కూడా కేసు రిజిస్టర్ చేసి నాగాచారి అని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఇప్పుడైతే ఏంటి, నువ్వు రిట్టేస్తే ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పని 2 నెలలు అవుతున్నా కూడా నిందితుల్ని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఆడుకోండి మేము చూసుకుంటామని చెప్పని ఇప్పుడు ప్రధాన నిందితుడిని న్యూయార్క్ పంపించారు, మిగిలిన నిందితుల్ని బెంగళూరు పంపించి ఇప్పుడు కూడా బెట్టింగ్ నడుస్తుంది. కావాలంటే కనుక మనం ఒక ఎపిసోడ్ పెట్టుకుందాం దాని మీద, ఎందుకంటే మ్యాటర్ డైవర్ట్ అవుతుంది కాబట్టి. ఇంత ఓపెన్గా నేను చెప్తున్నా కదా, ఈ విధంగా చేస్తున్నారు. ఇక డ్రగ్స్ కేసుకి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. డ్రగ్స్ కేసుల్లో కూడా ఎవరైతే కనుక డ్రగ్స్తో దొరికి పెద్ద మొత్తంలో ఆర్థికంగా బలంగా ఉంటారో వాళ్ళందరినేమో కన్జ్యూమర్ కింద చూపిస్తున్నారు. కన్జ్యూమర్ కింద చూపిస్తే ఏమవుతుంది, అరెస్ట్ చేసే అధికారం ఉండదు. 41 CRPC నోటీస్ ఇచ్చి పంపిస్తారు. వాడేం చేస్తాడు, మేనేజ్ పడేసిన వాడికి 10 లక్షలు ఆడేం పిక్తాడు మనల్ని అని చెప్పని వాడు ఇంకొక 1,00,000 మందిని చెడగొడుతున్నాడు.